ఊరికే విప్లవం వరదిల్లాలి, న్యాయం కావాలని అతిగా వాగితే మీ గ్యాంగ్ మొత్తాన్ని బయటికి పంపించేస్తా. ఏది గేంటని చూస్తా. ఏయ్, ఏం చేస్తారా నువ్వు? నీ ముందే ఈ ఆనందిని గెంటేస్తా. ఏ ఆనందే! కరుణాకర్, మా మామ్ తన పర్సనల్ కోపాన్ని బిజినెస్ లో చూపిస్తూ ఒక మాట చెప్తే మీరు కూడా దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతారా? ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు. ఆనంది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. మా మామ్తో నేను మాట్లాడతాను. మాట్లాడడానికి ఇంకేం లేదు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఆనంది ఇక ఒక్క క్షణం కూడా ఈ కంపెనీలో ఉండడానికి వీల్లేదు. దీన్ని మెడ పట్టుకుని బయటికి గెంటండి. నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. ఏదైనా ఉంటే మన ఇద్దరం మాట్లాడుకుందాం. కరుణాకర్, చూస్తావేంటి? దీన్ని బయటికి గెంటు. స్టాప్ ఇట్ మామ్. నువ్వు ఇలాగే చేస్తే ఆనంది కాదు, ముందు నేనే కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోతాను. మేడం, మీ సొంత గొడవల్ని కారణంగా చూపించి ఒక వర్కర్ని అకారణంగా పనిలోంచి తీసేస్తామంటే దానికి సూపర్వైజర్గా నేను దీనికి ఒప్పుకోను. ఇవాళ ఆనందిని పంపించేస్తామంటున్నారు, రేపు ఇంకో వర్కర్ని తీసేస్తామంటారు. మీరు పంపించేదేంటి? నేనే వెళ్ళిపోతున్నాను. ప్రతి క్షణం భయపడుతూ ఇక్కడ పని చేయడం నా వల్ల కూడా కాదు. నేను వెళ్ళిపోతాను. అవును, మేము కూడా వెళ్ళిపోతాం. ఆపండి. మేడం, వీళ్ళంతా ఊరికే బెదిరిస్తున్నారు. టాటాకి చప్పుట్లకు మీరు భయపడద్దు. పోనీయండి, అందరినీ పోనీయండి. మనని గౌరవించని వాళ్ళు ఈ కంపెనీలో ఉండాల్సిన అవసరం లేదు. మన మాట వినే మంచి వర్కర్స్ని నేను తీసుకొస్తా. పంపించే కరుణాకర్, అందర్నీ పంపించే. వీళ్ళెవ్వరూ ఈ కంపెనీకి అవసరం లేదు. ఇలా ధైర్యంగా డిసిషన్ తీసుకునే వాళ్ళు లేకనే ఇలా కొమ్ములు వచ్చాయి మేడం. ఇప్పుడేం చేస్తారో చూద్దాం. చూడండి, మీ అందరికీ 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈలోగా మీ అందరు బ్యాగులు తీసుకొని కాంపౌండ్ బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోండి. అవుట్, వెళ్ళిపోండి. పదండి, వెళ్దాం. ఆగండి, దయచేసి అందరూ నా మాట వినండి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. మీరందరూ నా కోసం నిలబడ్డారు, చాలా సంతోషం. కానీ నా కారణంగా మీరు మీ కుటుంబాలు బలి కావడం నాకిష్టం లేదు. వెళ్ళండి, అందరూ వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. ఆనంది, నువ్వు చెప్తే మేము ఈ నిర్ణయానికి రాలేదు. మా అంతటా మేమే వెళ్ళిపోతామని చెప్తున్నాం. ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నా వర్కర్స్ని వెళ్ళిపోమని ఈయన గారు చెప్తుంటే పంపించేమని మేడం గారు కూడా అంటున్నారు. అలాంటప్పుడు ఏ నమ్మకంతో ఈ కంపెనీలో పనిచేయాలి? ఇవాళ నీ విషయంలో జరిగింది, రేపు ఇంకెవరి విషయంలో అయినా జరగచ్చు. రా ఆనంది, వెళ్ళిపోదాం. వేస్ట్ ఇక్కడ పనిచేయటం. అవును ఆనంది, పని చేయడం చేత కాని వాళ్ళైతే భయపడాలి. మనం ఎందుకు భయపడాలి? అవసరం లేదు. బయట చాలా కంపెనీలున్నాయి. పదండి, వెళ్దాం. ఓకే, మీతో పాటే నేను కూడా. ఈ క్షణం నుంచి నేను కూడా ఈ కంపెనీకి ఎండీని కాదు.
అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయినట్టే. మహేష్, ఏంటి? ఏం జరిగింది? అందరూ పని మానేసి ఏం చేస్తున్నారు ఇక్కడ? వెళ్ళిపోతామని అంటున్నారేంటి? నేనే వీళ్ళందరినీ కంపెనీ నుండి వెళ్ళిపోమని చెప్పాను. ఈ మాట అంత ఈజీగా చెప్తున్నారేంటంటే? ఈ ఒక్క దానికోసం మిగతా అందరూ వెళ్ళిపోతామని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? మీరుండండి ఆంటీ, ప్లీజ్, నేను మాట్లాడతాను. ఇలా చూడండి, మేడం కోపంలో అలా అన్నారు. మీరేం పట్టించుకోవద్దు, వెళ్ళండి. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. ఆంటీతో నేను మాట్లాడతాను. మిత్ర మేడం, వీళ్ళ బెదిరింపులకు మీరు కూడా భయపడతారేంటి? పోతే పోనివ్వండి. కరుణాకర్ గారు, ఇంకా ఆపుతారా? మీరు ఇక్కడ ఉన్నది సమస్యలు రాకుండా చూసుకోవడానికి, సమస్యలు సృష్టించడానికి కాదు. మీరు ఇలా ఆవేశపడితే ఎలా? ఒకళ్ళ ఇద్దరా? అందరూ వెళ్ళిపోతే ఎలా? మీరు కొత్త వర్కర్స్ని తీసుకొచ్చే వరకు ప్రొడక్షన్ ఆగిపోదా? ముందు మీరు సైలెంట్గా ఉండండి. మిత్ర, ఆంటీని తీసుకెళ్ళు. ఆంటీ రండి. ఈ ఆనంది ఈ కంపెనీ నుండి బయటకు వెళ్లే వరకు నేనిక్కడి నుండి కదలను. ఆంటీ రండి, నేను చెప్తాను, మనం మాట్లాడదాం, రండి. ముందు ఈ దరిద్రాన్ని బయటికి పొమ్మని చెప్పు. నేను చెప్తాను, ముందు మీరు నాతో రండి. రండి ఆంటీ. ఇది మాత్రం ఈ కంపెనీలో ఉండడానికి వీల్లేదు మిత్ర. ఓకే, వీల్లేదంతే. కరుణాకర్ గారు, మీరు కూడా వెళ్ళండి. ఇలాగే భయపడుతుంటే కంపెనీ మునిగిపోవడం ఖాయం. మహేష్, నువ్వు రారా. ఈ ఇష్యూ గురించి నీకు పూర్తిగా తెలీదు ఆకాష్. మీరంతా ఏంటి చూస్తున్నారు? ఎవరు కంపెనీ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళి మీ పనులు చేయండి, వెళ్ళండి. అశ్విన్, తీసుకుపో. ఆనంది, ఐఎమ్ రియల్లీ సారీ. మామూలుగా రియాక్ట్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆపాలని ఎంతో ప్రయత్నించాను, అయినా వచ్చి గోల చేసింది. ఐఎమ్ సారీ ఆనంది. ఆవిడ మీ అమ్మగారు సార్. ఆవిడే కాదు, ఏ తల్లికైనా ఆ సమయంలో కోపం వస్తుంది. తప్పు నాదే సార్. నేనే జాగ్రత్తగా నా హద్దుల్లో ఉండాలి. అలాగే ఉంటాను సార్.